ఆయన దాదాపు 20 సంవత్సరాల రాజకీయ జీవితం మొత్తం ఒకసారి విశ్లేషిస్తే మొత్తం మనకు అర్థమవుతా ఉంది. ఈరోజు ఆయన డొక్కా మాణిక్యప్రసాద్ గారు పదవి అనేటువంటి ఆకలితోటి డొక్కలు మార్చుకొని పోతున్నట్టుగా ఆయన మాట్లాడే మాటలు ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి ప్రస్థానం మొదలుపెట్టుకుంటే తెలుగుదేశం పార్టీ నుంచి ప్రజారాజ్యం పార్టీ ఇట్లా చూసుకుంటూ ఉంటే ఎక్కడో కూడా పదవి ఉంటేనే ఉంటాం, లేదంటే వెళ్ళిపోవటం అనేది మనం చూస్తున్న పరిస్థితిలో ఈరోజు వయసు మళ్ళింది కానీ బుద్ధి లేకపోవటం చాలా బాధాకరంగా ఉంది. ఆయన గాంధేయవాదినని ఏదో ప్రవేశాలు చెబుతూ ఉంటాడు. ఓకే, నీకు సిద్ధాంతాలు మేధావతనం ఉంటే నువ్వు ఒక ప్రవచనాలు చెప్పుకోవటం మంచిది కాదు. ఏదో గరిపండి నరసింహరావు గారు లాగా అట్లా చేసుకుని తప్పు కాదు. కానీ ఏదో ఒక పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీలో ఉండి ఆ పార్టీ ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ప్రకారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడితే మేము ఉపేక్షించేది లేదని స్పష్టంగా చెబుతా ఉన్నాం. ఎస్, నువ్వు పార్టీలకు అతీతంగా పార్టీ బయట మాడితే ఓకే, నీ ఇష్టం. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఛానల్స్లో తెలుగుదేశం పార్టీ తరఫున కొలత పుచ్చుకొని ఎంత ఎక్కువ తిడితే అంత దగ్గర తీసుకుంటారు, ఏదో ఒక పదవి నాకు ఒక ముష్టిలాగా పడేస్తారనేటువంటి ఆలోచనతోటి జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే మాట్లాడటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. టీడీపీలో ఉంటావు, వైసీపీని తిడతావు, వైసీపీలోకి వస్తావు, టీడీపీని తిడతావు. అంటే అసలు ఏంటి నీ ఆలోచన, నీ ఉద్దేశం అసలు ఏంటి? ఇదే నువ్వు నేర్చుకున్నటువంటి సంస్కారం, ఇదే నువ్వు చదివినటువంటి చదువు అనేటువంటి అడుగుతా ఉన్నాం. నువ్వేమన్నా ఈరోజు ఏమన్నా తులసివనంలో ఉన్నావా? తెలుగుదేశం పార్టీ లాంటి అవినీతి కావచ్చు, అహంకారపూరితమైనటువంటి పార్టీలు నువ్వు ఉంటూ ఎదుటోడిని ప్రశ్నించడం అంటే ఒకేళ్ళు నువ్వు ఎదుటోడిని చూస్తే 4 ఏళ్ళు నీ వైపు నీ పార్టీ వైపు ఉంటుందనేది నువ్వు మర్చిపోదని సందర్భం తెలియజేస్తా ఉన్నావు. ఆ యొక్క పార్టీల ప్రాప్తం కోసం, ఆ పార్టీ పెద్దల మెప్పు కోసం నువ్వు మాటలు మాట్లాడటం అనే దాన్ని విరమించుకోవాలని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నాం. మాకే బాధగా ఉంది. ఒక పెద్దోడివి, వయసులో పెద్దోడు కానీ వయసు మళ్ళింది కానీ బుద్ధి మాత్రం మందగించేందుకు ఆ బుద్ధి మందగించి మేము బాధపడతా ఉన్నాం. ఈరోజు రాజకీయ పార్టీలు అంటే ఒక పార్టీని నమ్ముకున్నప్పుడు పార్టీ యొక్క విశ్వసనీయత కోసం పనిచేయకుండా నువ్వు వైసీపీలో ఉంటావు, తెలుగుదేశం పార్టీతో మంత్రాలు జరుపుతూ ఉంటావు, నువ్వు వైసీపీలో ఉంటావు, వెంకయ్యనాయుడుతో సంభాషిస్తూ ఉంటావు. అంటే ఇట్లాంటి 2 పడవలు కాలేసి దానికి వైసీపీ ఒప్పుకోదు. నువ్వేదో అంటా ఉన్నావు, నేను చెప్పిన మాటలు విజయసాయిరెడ్డి గారు చెప్పారని చెప్పేసి కోటరీ అంటావు. ఎవరికి లేదు కోటరీ చెప్పండి? ఏ పార్టీకి లేదు? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకే ఒక కోటరీ ఉంది, అది ప్రజా కోటరీ తప్ప మధ్యలో ఎవరు ఉండరు. అయితే నువ్వే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎన్నిసార్లు చంద్రబాబు తిట్టలేదు? అప్పుడు ఏమైంది నీ నీతి? ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి జరుగుతా ఉన్నావు. అంటే నువ్వు నీ పదవకాంక్షతోటి, నీ పదవి వ్యామోహంతో ఈరోజు ఎంత తిడితే అంత మంచిదన్నట్టుగా పదే పదే సీరియల్ లాగా నువ్వు టీవీ ముందు డిబేట్లు పెడుతూ విలేకరు పిలిపించుకొని వాళ్ళు డబ్బులు ఇచ్చి పదే పదే తిడితే పదవులరావు మాణిక్యప్రసాద్ గారు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈరోజు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏదో కొద్ది గొప్ప ఏదో చేయడానికి ఈరోజు ఎర్ర బుక్ పెట్టుకొని ఎర్ర డైరీలో మొత్తం రాసుకున్నాడు. నీ చరిత్ర కూడా రాసుకున్నాడు. ఎందుకంటే నీకు తెలుగుదేశం పార్టీలు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు, ఓడిపోయావు, అయినా ఎమ్మెల్సీ ఇచ్చారు, ఎమ్మెల్సీలో వచ్చి వైసీపీలో చేరు. ఎట్లా నువ్వు మారుతా ఉంటే నీ పేరు కూడా ఎర్ర బుక్లో రాసుకున్నాడు. అందువల్ల ఏంటంటే నువ్వు ఎన్ని తిట్టినా ఎన్ని మాట్లాడినా అవి మొత్తం కూడా నీ నైతిక పతనానికి నాది తప్ప, నీ యొక్క విలువలు కోల్పోవటం తప్ప, నువ్వు నీ యొక్క విశ్వసనీయత కోల్పోవడం తప్ప ఈరోజు నువ్వు ఎంత మాట్లాడినా తిట్టినా మాత్రం నీకు తెలుగుదేశం పార్టీలో ఎలాంటి అవకాశాలు రావు. ఇది రాసి పెట్టుకుని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు నువ్వు ఏదైతే చెబుతా ఉన్నావో ఎప్పుడైనా సరే డిబేట్ ముందు వస్తే ఏదైనా మంచి మాట మాడతావంటే జగన్మోహన్ రెడ్డి గారు తిట్టం, డబ్బు పిచ్చి ఉందని చెప్పి అంటుంటావు. నేను అడుగుతా ఉన్నా, ఎన్ని లక్షలు తీసుకొని నీకు జిల్లా ప్రెసిడెంట్ ఇచ్చాడు? ఎన్ని లక్షలు తీసుకొని నీకు ఎమ్మెల్సీని నీది కంటిన్యూ చేశాడు? ఎస్, మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు నేను ఒక మాదిక కార్పొరేషన్ చైర్మన్గా 5 సంవత్సరాల పాటు పనిచేశాను. అదేవిధంగా ఈరోజు ఎస్సీఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. నా దగ్గర పైసలు డబ్బులు లేవే, ఇవ్వలేదే. ఎంతోమంది మాదిగలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైనటువంటి శాఖలు ఇచ్చిన దగ్గర డబ్బులు తీసుకోలేదే. ఒకవేళ ఆ సంస్కృతి, ఎందుకంటే నువ్వు ఈరోజు డబ్బులు తీసుకొని పదవులు పంచే పార్టీలో నువ్వు ఉన్నావు కాబట్టి ఆ సంస్కృతి అక్కడ ఉండితేమో కానీ ఇక్కడ మాత్రం ఉండదు. నువ్వు ఆ పార్టీలో ఉన్నావు కాబట్టి పచ్చకారులోడికి లోకమంతా పచ్చుకున్నట్టు నువ్వు ఆ పార్టీ సంస్కృతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో
ముడిపెట్టొద్దని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాం. మళ్ళీ చెబుతున్నాం, నువ్వు ఇదే పనిగా జగన్మోహన్ రెడ్డి గారిని నైతికంగా దెబ్బతీయాలని, ఆయన యొక్క మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడం కోసం ప్రజల్లో పలసం చేయాలని చెప్పేటువంటి దాంతో నువ్వు టీవీ ముందు డిబేట్లు పెడతా ఉంటే, నువ్వు ఆకాశానికి సూర్యుడు చుట్టూ ఉమ్మేస్తే తిరిగి నీ మీద పడ్డట్టు ఖచ్చితంగా ప్రజల మొత్తం కూడా గ్రహిస్తూ ఉంటారు. ఏంటి మాణిక్ ప్రసాద్ గారికి పిచ్చి పట్టిందా ఏంది, ఎందుకు ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు, ఎన్నో సమస్యలు ఉన్నాయి కదా అని చెప్పేసి అని నీ మీదకే చివరికి ప్రజల మొత్తం అసహించుకునేటువంటి పరిస్థితికి తెచ్చుకోవద్దని సందర్భంగా మేము వారికి హితువు పలుకుతూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 పార్టీలు కలిసి పోటీ చేసినప్పటికి కూడా ఒక బలమైన పార్టీగా, ఒక బలమైన ప్రజాపక్షంగా ఈరోజు ప్రజల పక్షాన మాట్లాడుతూ ఉంటే 40% ఓటు బ్యాంక్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మాకి ఈరోజు ప్రజలు మొత్తం బ్రహ్మరథం పట్టే క్రమంలో ముగ్గురు కలిసి ఏకమయ్యి ఏదో ఈవీఎంలు ట్యాంపరింగ్ అని చెప్పి గెలిచాం కానీ లేకపోతే మన దగ్గర బలం లేదన్నటువంటి భయంతో ఆ పార్టీలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హరణం చేసే విధంగా ఈరోజు ఒక పద్ధతి ప్రకారంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవులు అనిపించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో పదవులు అనిపించి లబ్ధిపడినటువంటి వాళ్ళు ఈరోజు వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వార్థం కోసం పదవి వ్యామోహంతో వాళ్ళు మొత్తం కూడా ఈరోజు బయట పార్టీలు కూటమి పార్టీ పంచన చేరి వాళ్ళు ఇచ్చినటువంటి స్క్రిప్ట్లో భాగంగానే ఈరోజు విజయసాయి రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే డొక్కా లాంటి పదవి వ్యామోహంతో డొక్కెండిపోతున్నటువంటి మాణిక్ ప్రసాద్ గారి వరకు కొనసాగుతున్నటువంటి ఇది ఈరోజు ప్రజలు మొత్తం చూస్తూ ఉన్నారు. అందువల్ల ఏంటంటే మీరు ఎన్ని మాటలు మాట్లాడినా, మీరు ఎన్ని చెప్పినా కూడా ప్రజలు వినే పరిస్థితులు లేరు. ఇదే పద్ధతి కానీ కొనసాగే పని అయితే డొక్కా మాణిక్ ప్రసాద్ గారు మీరు పెద్దవారని చెప్పిదా గౌరవిస్తూ ఉన్నాం మా మాదిగలు మొత్తం కూడా. నేను అడుగుతూ ఉన్నా నిన్ను, ఇప్పుడు నువ్వు ఇన్ని మాడుతున్నావు కదా, ఈరోజు మాదిగల పక్షాన మాదిగల యొక్క ఒకల్తా పుచ్చుకొని మాదిగల పదవులు మొత్తం అర్పించేవి నువ్వే చెప్పి ఒకసారి ఇంటర్వ్యూలో, నేను మాదిగ కాదు మాదిగ ఉపకులం అని చెప్పేసి అని. మరి నిన్నేమనాలి ఇప్పుడు అంటే మాదిగల యొక్క కులాన్ని వాడుకొని కార్డు వాడుకొని మాదిగ కోటలో పదవులు అర్పించినటువంటి నువ్వు అంతకంటే ద్రోహం ఎవరు చెప్పండి అసలు. అందువల్ల ఏంటంటే విశ్వసనీయత విలువల గురించి జగన్మోహన్ గురించి మాట్లాడమంటే నైతిక అర్హత నీకు లేదని చెప్పి సందర్భం మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడైనా సరే నువ్వు ఆత్మావలోకం చేసుకొని నీకేదన్నా పదవి కావాలంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర కాళ్ళు పట్టుకో, వాళ్ళ ఇంట్లో పనిచేయి, మేము కాదను గతంలో కూడా చెప్పాం. లేదు నీకు పదవి కావాల్సి ఉంటే లోకేష్ గారిని మచ్చిగా చేసుకో, లేదంటే వారి పాద పూజ తప్పులేదు. ఎందుకంటే నీకు పూజలు చేయటం కొత్త ఏం కాదు కదా, ప్రతి శనివారం గుడి దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తూ ఉంటావు కదా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిది లోకేష్ గారు పట్టం ఇంట్లో రోజు పూజలు చేయి, అట్టన్న ఆ పూజలు ఫలిస్తాయేమో అంతే తప్ప నువ్వు టీవీల ముందు కూర్చొని తిడతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వ హననం చేస్తూ ఉంటే ఆయన్ని ప్రజల్లో పలసనుకుంటే చివరికి నువ్వు అడ్డుకోకుండా అయిపోతావు. కాబట్టి నీ యొక్క వ్యక్తిత్వాన్ని సంపుకోదని సందర్భంగా మాణిక్ ప్రసాద్ గారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం.